నేను అస్మిన్ పరాత్మన్ 4.0లో గాయత్రి మేడం దగ్గర నారాయణీయం నేర్చుకుంటున్నానండి. ఆవిడ నేర్పించిన ఫస్ట్ దశకం భగవాన్ మహిమ చెప్పబోతున్నానండి ఇప్పుడు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్నమస్తే. సాంద్రానందవబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం. అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురు పవనపురే హంత భాగ్యం జనానాం. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధేయదన్యత్ తన్వా వాచాదియా వా భజతి బత జనః శుద్రతైవ స్ఫుటేయం. ఏతే తావద్వయం తు స్థిరతర మనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవ ఆశ్రయామః. సత్వం యత్తత్పరాభ్యాం అపరికలనతో నిర్మలం తేన తావద్ భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం. తత్స్వచ్ఛత్వాద్యదచ్ఛాదిత పరసుఖ చిద్గర్భ నిర్వాస రూపం తస్మిన్ ధన్యా రమంతే శృతిమతి మధురే సుగ్రహే విగ్రహే తే. నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూషరూపే నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూషరూపే నిర్లీనానకముక్తావలి సుభగతమే నిర్మల బ్రహ్మ సింధౌ. కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహుస్తదాత్మా కస్మాన్నో నిష్కలస్త్వం సకల ఇతి వచః త్వత్కలాస్వేవ భూమన్. నిర్వ్యాపారోపి నిష్కారణమజవజసే యత్క్రియామి క్షణాఖ్యాం తేనైవోదేతి లీనా సుకృతిజ దేనైవోలేతి దీనా ప్రకృతి రసతి కల్పాపి కల్పాది కాలే తస్యా సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్వరూపం సత్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠ రూపం. తత్తే ప్రత్యగ్రధారాధర లలిత కళా యావలి కేళికారం లావణ్యస్యైకసారం సుకృతి జనదృశాం పూర్ణ పుణ్యావతారం. లక్ష్మీ నిశంకలీలా నిలయనం అమృతస్యంద సందోహమంతః సించత్ సంచింతకానాం వపురను కలయే మారుతాగారనాథ. కష్టాతే సృష్టి చేష్టా బహుతర భవ కేదావహ జీవభాజాం. ఇత్యేవం పూర్వమాలోచితమజితమయా నైవ మధ్యాభిజానే. నో చేజ్జీవాః కథం వా మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ద్రం నేత్రైః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంభోధిపూరే రమేరన్. నమ్రాణాం సన్నిధత్తే సతతమపి పునఃస్థైరనభ్యర్థితానపి అర్ధాన్ కామానజస్రం వితరతి పరమానంద సాంద్రాంగతించ. ఇత్తం నిశేషలభ్యో నిరవధిక ఫలః పారిజాతో హరే త్వం క్షుద్రం తం చక్రవాటి ద్రుమమభిలషతి వ్యర్థమర్దివ్రజోయం.
కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాద్ ఐశ్వర్యాదీశతేన్యే జగతి పరజనే స్వాత్మనోపీశ్వరస్త్వం త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనస్ఫీతభాగ్యాః త్వం చత్వారామయే వేతి అతులగుణగణాధార శౌర్యే నమస్తే ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియమనం విశ్వతేజోహరాణం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నైవ మధ్యాభిజానే అంగా సంగా సదా శ్రీరకిల విదతి నక్వాపి తే సంగవార్త తద్వాకార వాసిన్ మురహర భగవశ్శబ్దముఖ్యాశ్రయోసి శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. సారీ అమ్మ, చాలా టెన్షన్ వచ్చిందమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా, చక్కగా చెప్పారు. చాలా టెన్షన్ వచ్చిందమ్మా. ఎందుకు, మీరు ఇన్స్పిరేషన్ అండి అందరికి, చక్కగా చెప్పారు. అసలే ఫంక్షన్ లో ఉన్నానమ్మా నేను. అవునా, ఫంక్షన్ లో ఉండి మళ్ళీ చెప్పారా? టైం లేదు, ఆ టెన్షన్ ఈ టెన్షన్ మళ్ళీ తర్వాత చెప్దామంటే బుధవారం యుఎస్కి వెళ్తున్నాను కదమ్మా, మళ్ళీ రేపు పెళ్లి ఉంది, అందుకే ఇంకా తప్పనిసరి చెప్పాల్సి వచ్చిందమ్మా. చక్కగా చెప్పారు, వెరీ నైస్ అండి. థ్యాంక్స్ అమ్మా. వెరీ నైస్. స్వామి కంగ్రాచులేషన్స్ అండి లీలా గారు. థ్యాంక్స్ అమ్మా. నాకు గురువారం నాడు చెప్పాలని చాలా కోరికమ్మా, అనుకోకుండా గురువారం వచ్చిందమ్మా. చూడండి, నాకు నిన్న మొన్న 2 ఛాన్సులు పోయి ఇవాళ వచ్చిందమ్మా, అది చాలా సంతోషం అమ్మా నాకు. అదే అనేది, మనం ఏది అనుకుంటామో అది అవుతుంది అనేసి మనం గట్టిగా కోరుకోవాలి, అంతే, కరెక్ట్ గా కోరుకోవాలి. మనం అడిగే క్వశ్చన్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉండాలన్నమాట, దాంట్లో డౌట్ ఉండకూడదు. అందుకే మీరు అనుకున్నారు, గురువారమే వచ్చింది ఆ స్వామి, ఈ రోజే దయ చూపించాడు. చాలా సంతోషం అమ్మా నాకు. అదే గురువారం మెయిన్ క్లాస్ లో చెప్పాలని నాకు ఫస్ట్ నుంచి చాలా కోరిక ఉండాలమ్మా. వెరీ గుడ్ అండి, గాడ్ బ్లెస్ యు అండి, గాడ్ బ్లెస్ యు. సకల దేవతల శుభాశిస్సులతో శుభమస్తు, నిత్య శుభమస్తు అమ్మా. ప్లస్ ఇవాళ ఏకాదశి కూడా ఉందమ్మా. అవునవునండి. చాలా థ్యాంక్స్ అమ్మా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. చాలా కష్టపడి మీరు ట్రై చేశారు, బాగా నేర్చుకున్నారు, బాగా చెప్పారు. మిమ్మల్ని మీలాంటి వాళ్ళని మేమందరం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. వెరీ నైస్ అమ్మా. నెక్స్ట్ ఇంకా ట్రై చేయండి. నెక్స్ట్ 25 చెప్తానమ్మా, మధ్యలో అది 2 ఒకసారి చెప్పకూడదని, ఇంకా ప్లస్ నాకు కొంచెం ఈ సర్దుకోవటం టెన్షన్లు ఉన్నాయి కదమ్మా, తర్వాత టైం తీసుకోండి. ఓకే అమ్మా, థ్యాంక్స్. అందరూ విష్ చేయండి అమ్మా, అందరూ లీలా గారితో మాట్లాడండి. లీలా గారు చాలా బాగా చెప్పారండి. అందరికి చాలా థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. లీలా గారు చాలా బాగా చెప్పారండి. లీలా గారు చాలా థ్యాంక్స్ అండి, బాగా చెప్పారు. బాగా చెప్పారండి. లాస్ట్ లో ఎందుకు బాగా టెన్షన్ చెప్పారండి. నేను చాలా టెన్షన్ తగ్గించుకుందాం అనుకున్నా గానీ ఎందుకో బాగా టెన్షన్ వచ్చేసింది. టీవీ ముందుకు వస్తుంది కదా మామూలుగా. అందరికి థ్యాంక్స్ అండి. అమ్మ వేడి ఆఫ్ చేసి ఇంకోసారి 25వ దశకము స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అస్సలు ఉండదు. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. మరి ఏమైనా మ్యామ్ ఈ రోజు ఈవినింగ్ నేను చెప్పి రేపు మార్నింగ్ నేను చెప్పచ్చా?